ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి న్యూస్ అయితే కవర్ చేయడం జరిగింది. అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విషయాలన్నీ కూడా మనం ఒకటే వీడియోలో చూపిస్తున్నాం. ఖచ్చితంగా ఇది యూజ్ఫుల్లే. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంగన్వాడీ పోస్టులు త్వరలో భర్తీ. కొత్తగూడెంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకం నిరుపేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు చొరవ చూపాలని, అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం పిల్లలకు అందేలా చూడాలని, అంగన్వాడీ అధికారులు చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు పాఠశాలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలను అందులోకి మార్చాలని, త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, అంగన్వాడీ అధికారుల చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు. మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నియామకాలు చేపట్టే అవకాశం ఉందని నిన్న మంత్రి చెప్పడం జరిగింది. బాసరా ఆర్జీకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఒక వీడియోనే చేసినాం. ఆ వీడియోకి సంబంధించి మన ఛానల్లో చెక్ చేయండి. IIIT బాసరాకు సంబంధించి అందులో క్లియర్గా అయితే ఉంది. ఇందులో కూడా ఒక్క విషయాన్ని అయితే తెలుసుకోవాలి. ఈ నెల 31 నుంచి జూన్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు 24 బోనస్ మార్కులు. అసలు ఈ బాసరాకు సంబంధించిన ప్రతి విషయాన్ని అయితే అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ వీడియోలు చాలా ఉన్నాయి. 1-2 వీడియోలు అయితే ఉన్నాయి. అందులో నుంచి మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. బాసరా క్యాంపస్లో 1500 సీట్లు ఉన్నాయి. మామ్నార్ క్యాంపస్లో 180 సీట్లు ఉన్నాయి. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులను దరఖాస్తు చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్లో చదివితే మాత్రం 24 బోనస్ మార్కులు ఇస్తారు. ఈ నెల 31 నుంచి జూన్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సంబంధిత డాక్యుమెంట్లను జోడించి ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లికేషన్ ప్రింట్ని తీసుకొని సంబంధిత డాక్యుమెంట్స్ పెట్టి జూన్ 25 వరకు వాళ్ళకు పంపాలి. అడ్రస్ కూడా మనకు అందులో మెన్షన్ చేయడం జరిగింది. జూలై 4న ప్రొవిజనల్ ఎంపిక జాబితా ప్రకటించి జూలై 7న తొలి దశ కౌన్సిలింగ్ చేపడతారు. మామ్నార్లో ఆర్జీకేటీ క్యాంపస్ 3 కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్కు అనుబంధంగా మామ్నార్లో కొత్తగా క్యాంపస్ పెట్టేందుకు సర్కారు ఆమోదముద్ర వేసింది. ఈ విద్యా సంవత్సరం 2025-26 నుంచే మామ్నార్లో అడ్మిషన్లు ప్రారంభిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా జీవో రిలీజ్ చేశారు. ఈ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి మాత్రమే ఉంటుంది. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్లో ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సిఎస్సిలో ఏఐఎంఎల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ 3 కోర్సులకి ఈ ఏడాది పీయూసీలో 180 మందికి అడ్మిషన్ కల్పిస్తారు. దీనికి అనుగుణంగా ఆర్జీకేటీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల మొదటి వారంలో ఆర్జీకేటీ క్యాంపస్ కోసం ప్రస్తుతం ఈ వర్సిటీ వీసీ గోవర్ధన్, జేఎన్టీయూ మాజీ రిజిస్టర్ మంజూర్ హుస్సేన్ తదితరులు మామ్నార్లో పర్యటించి స్థలాన్ని పరిశీలించారు. 43 ఎకరాల స్థలాన్ని గుర్తించి అక్కడ ఏర్పాటు చేసేందుకు కమిటీ సముఖం వ్యక్తం చేస్తున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిపోర్ట్ ఇచ్చారు. 493 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్. యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 493 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆపరేషన్ ఆఫీసర్, ట్రైనింగ్ ఆఫీసర్, స్పెషల్ గ్రేడ్ 3rd, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్తో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి జూన్ 12 ఆఖరు. యూపీఎస్సీ అంటే గుర్తొచ్చింది. యూపీఎస్సీ అనేది కొత్త వెబ్సైట్ను తీసుకురావడం జరిగింది. ఆ వెబ్సైట్లో చెక్ చేయండి. మొత్తం పోస్టులు 493. పోస్టుల వివరాలు ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఎలిజిబిలిటీ వస్తే పోస్టును అనుసరించి వేరువేరు విద్యార్హతలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్, మాస్టర్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్య ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం మే 24, లాస్ట్ డేట్ జూన్ 12. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులకు 25 రూపాయలు.
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు upsc.gov.in అనే వెబ్సైట్లో చెక్ చేయండి. నేడు దోస్తు సీట్ల కేటాయింపు. ఈసారి దాదాపు 73,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 64,000 మందికి వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. సో ఈ 64,000 మందికి ఈరోజు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ చేస్తారు. బాస్ లేని బడి పాఠశాల విద్యా డైరెక్టర్ నియామకంలో జాప్యం. బదిలీ అయిన మాజీ డైరెక్టరే ఇన్ఛార్జ్గా ఉన్న వైనం. ముఖ్యమైన ఫైళ్లకు మోక్షం కలగడం లేదని విమర్శలు. ఇంతవరకు బడిబాటపై సమీక్ష లేదు. డిజిటల్ పాఠాలు, పుస్తకాలు, దుస్తులు పట్టించుకునేది ఎవరు? పాఠశాల విద్యా డైరెక్టర్ను బదిలీ చేసి నెల రోజులైంది. బదిలీ అయిన డైరెక్టర్ తనకు కేటాయించిన పరిశ్రమల శాఖలో జైన్ కూడా అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఆ స్థానంలో కొత్తగా ఎవరిని నియమించకపోవడంతో పాఠశాల విద్యా డైరెక్టర్గా కూడా విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. దీంతో 2 చోట్ల పనిచేయడం ఆయనకు కష్టంగా ఉంది. విద్యాశాఖలో కీలకమైన ఫైళ్లు చూసే సమయం ఆయనకు ఉండడం లేదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమైన ఫైళ్లకు కూడా మోక్షం కలగడం లేదని తెలుస్తుంది. పాఠశాల విద్యా డైరెక్టర్గా వచ్చేందుకు ఎవరు ఇష్టపడడం లేదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నట్టు సమాచారం. విద్యాశాఖ ముఖ్యమంత్రి పరిధిలో ఉంది. ప్రత్యేకంగా మంత్రి లేకపోవడంతో సరిగా సమీక్షలు నిర్వహించలేదనే పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం. నేటితో ముగియనున్న పరీక్షలు. రాష్ట్రంలో గురువారం నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం పేపర్లు దిద్దడం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే నెల 1వ తారీఖు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుంది. గురువారం నుంచి మొదటి విడతలో సంస్కృతం, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ జవాబుపత్రాలు మూల్యాంకనం చేస్తుంది. ఈ నెల 31 నుంచి 2వ విడతలో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కామర్సు, హిస్టరీ ఈ సబ్జెక్టులకు మూల్యాంకనం ఉంటుంది. వచ్చే నెల 2వ వారంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేస్తారు. ఈ పరీక్షలు ఈ నెల 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. గురువారంతో ఈ పరీక్షలు ముగుస్తాయి. ఇక ఈ IIIT ప్రాంగణం మామ్నార్లో గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేశారు. నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపు కోర్టులో కేసు వేసి వారి నోటికాడ కూడు లాగేశారు. వారిని నిలదీయండి. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నవారు వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్య. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నవారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇచ్చారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తిరు. ఎంపీగా ఓడిపోయిన 6 నెలలకే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని, గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేసిరు. తమ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో 1,00,000 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. కిందటి సంవత్సరం ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో చదివి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు బుధవారం హైదరాబాద్లో బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ముఖ్యమంత్రి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈసారి 6 విడతల్లో జోసా కౌన్సిలింగ్. జూన్ 3 నుంచి ప్రక్రియ ప్రారంభం. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి, ఎన్ఐటి, IIITలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఈసారి 6 విడతల జోసా కౌన్సిలింగ్. 6 విడతల్లో ఉంటుంది చూడండి జోసా కౌన్సిలింగ్. ఈ మేరకు ఐఐటి కాన్పూర్ బుధవారం కౌన్సిలింగ్ షెడ్యూల్ను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ వెబ్సైట్లో ఉంచింది. ఈ షెడ్యూల్ను మీకు పెడతండి. గత ఏడాది 5 రౌండ్లలో కౌన్సిలింగ్ నిర్వహించారు. జూన్ 2న జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు రానున్నాయి. మరుసటి రోజు సాయంత్రం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభమైతే జూన్ 2న రిజల్ట్ వస్తుంది. 3 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే పోయినసారి 5 విడతల్లో చేస్తే ఈసారి 6 విడతల్లో చేస్తున్నారు. జూన్ 3 నుంచి 11వ తేదీ వరకు ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఈ సందర్భంగా 2 సార్లు మార్క్ సీట్ ఎలొకేషన్ నిర్వహిస్తారు. దాన్ని బట్టి తమకు ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులు ఒక అంచనాకు రావడానికి వీలవుతుంది. మొత్తం 127 విద్యా సంస్థలు జోసా కౌన్సిలింగ్లో పాల్గొంటాయి. గత ఏడాది కంటే ఈసారి 4 సంస్థలు అధికంగా ఉన్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థలే. సీట్ల కేటాయింపు తేదీలు: ఫస్ట్ విడత జూన్ 14, 2వ విడత జూన్ 21, 3వ విడత జూన్ 28, 4వ విడత జూలై 4, 5వ విడత జూలై 10, 6వ విడత జూలై 16. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. హ్యావ్ ఏ నైస్ డే.